సినీ నటుడు పోసాని కృష్ణ మురళీపై నర్సరావుపేట పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. పీటీ వారెంట్ తో రాజంపేట సబ్ జైలుకు నర్సరావుపేట పోలీసులు పోసానిని అదుపులోకి తీసుకున్నారు. సబ్ జైల్లోనే వైద్య పరీక్షలు నిర్వహించి నర్సరావుపేటకు తరలించారు. సినీ నటుడు పోసాని కృష్ణ మురళీపై నర్సరావుపేట పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. పీటీ వారెంట్ తో రాజంపేట సబ్ జైలుకు నర్సరావుపేట పోలీసులు పోసానిని అదుపులోకి తీసుకున్నారు. సబ్ జైల్లోనే వైద్య పరీక్షలు నిర్వహించి నర్సరావుపేటకు తరలించారు. మరింత సమాచారం మా కడప ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, విజయచంద్రిక పోసాని కృష్ణమురళికి సంబంధించి రాజంపేట సబ్ జైల్లో ఉన్న నేపథ్యంలో రాజంపేటకి నర్సరావుపేట పోలీసులు వచ్చారు. నర్సరావుపేటలో గతంలో సేమ్ ఇదే కేసు నమోదైంది. పవన్ కళ్యాణ్ లోకేష్ చంద్రబాబు తెచ్చిన నేపథ్యంలో అక్కడ స్థానికులు కేసు కంప్లీట్ చేయడంతో కేసు నమోదైంది. జస్ట్ పీటీ వారెంట్ తో ఈ రోజు ఇక్కడ రాజంపేట సబ్ జైలుకు చేరుకున్నారు. మొత్తం మీద పోసానికైతే రాష్ట్రంలో ఏపీలో మొత్తం 15 కేసులు పైన ఉన్నట్టు మనకు సమాచారం ఉంది. ఈ 15 కేసులు ఉన్న నేపథ్యంలో మొదట ఓలువారిపల్లి పిఎస్ అంటే అన్నమయ్య జిల్లా ఓలువారిపల్లి పిఎస్ లో వీళ్ళు అరెస్ట్ చేశారు. ఓలువారిపల్లి పోలీసులు అక్కడికి రాజంపేట సబ్ జైలు తరలించడం. ప్రజెంట్ రాజంపేట సబ్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నాడు. ఈ నేపథ్యంలో ఈ 15 ఏపీలో ఉన్న 15 కేసుల్లో భాగంగా రెండవది అంటే అన్నమయ్య జిల్లా తర్వాత రెండవది నర్సరావుపేట పోలీసులు ఈ రోజు పీటీ వారెంట్ ఇక్కడ చేరుకోవడం జరిగింది. పీటీ వారెంట్ తో రాగానే వెంటనే జైలు అధికారులు స్థానిక వైద్యులను పిలిపించి జైల్లోనే వైద్య పరీక్షలు నిర్వహించి వైద్య పరీక్షల అనంతరం ఇప్పుడే జస్ట్ పోలీసులు నర్సరావుపేటకు తరలించడం జరిగింది. విజయచంద్రిక. థ్యాంక్ యూ శ్రీనివాస్.